హాయ్ ఎవ్రీవన్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్. మన క్వశ్చన్ పేపర్లో 14th బిట్లో శబ్దాహ అంటే శబ్దాలు ఉంటాయి. ఈ శబ్దాహ మనకు పుంలింగ్ శబ్దాలు, స్త్రీలింగ్ శబ్ద, పుంలింగ్ శబ్ద, నపుంసకలింగ్ శబ్ద ఉంటాయి. మన క్వశ్చన్ పేపర్లో 3 శబ్దాలు ఇస్తారు. మనం 2 శబ్దాలకు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఈచ్ వన్ 4 మార్క్స్. ఓకే, మనకి శబ్దాలు చదువుకోవడానికి ఫార్మేట్ ఉంటుంది. ఈ ఫార్మేట్ నేర్చుకుంటే, ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా శబ్దాలు రాయొచ్చు. ఫార్మేట్ చదువుకుందాం. ఫస్ట్ విభక్తులు ఉంటాయి. విభక్తిః ప్రథమా విభక్తి, సంబోధన ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమి విభక్తి, షష్ఠి విభక్తి, సప్తమి విభక్తి. మనకు వచనాలు ఏకవచనం, ద్వివచనం, బహువచనం. అంటే ప్రథమ విభక్తిలో ఏకవచనంలో ఏంటి, ద్వివచనములో, బహువచనంలో ఎలా చెప్పాలి. సంబోధన ప్రథమ విభక్తి ఏకవచనం ద్వి బహు, ద్వితీయ ఏక ద్వి బహు, తృతీయ విభక్తి ఏక ద్వి బహు, చతుర్థి విభక్తి ఏక ద్వి బహు, పంచమి విభక్తి ఏక ద్వి బహు, షష్ఠి విభక్తి ఏక ద్వి బహు, సప్తమి విభక్తి ఏక ద్వి బహు. ఇక్కడ మనకు ప్రథమ విభక్తి ఏకవచనంలో శబ్దః అంటే ఏ శబ్దం అయితే ఇస్తారో ఆ శబ్దం రాయాలి ఇక్కడ, శబ్దః. నెక్స్ట్ ప్రథమా విభక్తి ద్వివచనములో ఈ, ఊ, ఔ. అంటే కవి శబ్దంలో కవి అంటుంది, భాను శబ్దంలో భాను, నెక్స్ట్ రిమైనింగ్ ఔ. నెక్స్ట్ ప్రథమా విభక్తి బహువచనంలో అహ. అంటే మనకు శబ్దాలకు చివరన ఈ వర్డ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ సంబోధన ప్రథమా విభక్తి ఏకవచనంలో హే శబ్దః. సంబోధన కాబట్టి మనము హే అని ముందు యాడ్ చేయాలి. నెక్స్ట్ సంబోధన ప్రథమా విభక్తి ద్వివచనములో ఏ, ఈ, ఊ, ఔ. అంటే కవికి ఈ ఉంటుంది, భానుకు ఊ, రిమైనింగ్ ఔ అని రాయాలి. నెక్స్ట్ సంబోధన ప్రథమా విభక్తి బహువచనంలో ఏ, అహ. నెక్స్ట్ ద్వితీయ విభక్తి ఏకవచనంలో ము, అంటే శబ్దానికి చివరన ము అని యాడ్ చేయాలి. ద్వితీయ విభక్తి ద్వివచనములో ఈ, ఊ, ఔ. అంటే కవికి ఈ, భానుకు ఊ, రిమైనింగ్ ఔ. నీకు ఇక్కడ ద్వివచనంలో ప్రథమ, సంబోధన, ద్వితీయాలు సేమ్ ఉంటాయి చూడండి. నెక్స్ట్ ద్వివచనం బహువచనంలో ను, శబ్దానికి చివరన ను అని యాడ్ చేయాలి. నెక్స్ట్ తృతీయ విభక్తి ఏకవచనములో ఆ, తృతీయ విభక్తి ద్వివచనములో బ్యాం, తృతీయ విభక్తి బహువచనములో బిహి. నెక్స్ట్ చతుర్థి విభక్తి ఏకవచనములో ఏ, చతుర్థి విభక్తి ద్వివచనములో బ్యాం, చతుర్థి విభక్తి బహువచనములో బ్యహ. పంచమి విభక్తి ఏకవచనములో అహ, పంచమి విభక్తి ద్వివచనములో బ్యాం, పంచమి విభక్తి బహువచనములో బ్యహ. ఇక్కడ మనం గమనిస్తే తృతీయ, చతుర్థి, పంచమి ద్వివచనములో సేమ్ ఉంటాయి. బ్యాం, బ్యాం, బ్యాం శబ్దం చివరన ఇవి యాడ్ చేయాలి. నెక్స్ట్ షష్ఠి విభక్తి ఏకవచనములో అహ, షష్ఠి విభక్తి ద్వివచనములో ఓహ్, షష్ఠి విభక్తి బహువచనంలో ఆం. మనం గమనిస్తే పంచమి, షష్ఠి విభక్తుల్లో ఏకవచనంలో సేమ్ ఉంటాయి, అహ, అహ. నెక్స్ట్ సప్తమి విభక్తి ఏకవచనంలో ఔ కానీ ఈ కానీ, కొన్నిటికి ఔ యాడ్ చేస్తుంది వస్తుంది, కొన్నిటికేమో ఈ అని యాడ్ చేయాలి. సప్తమి విభక్తి ద్వివచనంలో ఓహ్, సప్తమి విభక్తి బహువచనంలో షు, క్షు, సు. ఈ 3 వర్డ్స్లో ఏదో ఒకటి వస్తుంది. మనం గమనిస్తే ఇక్కడ షష్ఠి విభక్తి సప్తమి విభక్తిలో ద్వివచనంలో సేమ్ ఉంటుంది, ఓహ్, ఓహ్. ఈ విధంగా మనం ఫార్మేట్ చదువుకుంటే శబ్దం ఈజీగా రాయొచ్చు. అంటే ఈ ఫార్మేట్లో ఉన్నవి మనం ఇచ్చిన శబ్దానికి చివరన యాడ్ చేయాలి ఇవి. ఓకే, ఒక శబ్దం చదువుకుందాం ఇక్కడ. ఇప్పుడు ఇకారాంతః పుంలింగః కవి శబ్దః. ఇకారాంతః పుంలింగః కవి శబ్దః. నాకు కవి అంటే పుంలింగ్, ఇక్కడ పోయేట్ కాబట్టి పుంలింగ్. ఓకే, ఫస్ట్ మనం చూస్తే విభక్తులు రాసుకోవాలి.
చూడండి విభక్తులు చదువుకుంటే ప్రథమ విభక్తి, సంబోధన ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. ఇక్కడ ఏకవచనం చూడండి ఫార్మెట్ ప్రకారంగా ఇక్కడ మేము శబ్దం రాయాలి. కవిహ. నెక్స్ట్ ద్వివచనం కవీ, బహువచనం కవయః. సంబోధన ప్రథమ విభక్తి మనం ఫార్మెట్ చూస్తే హే శబ్ద, హే కవే, హే కవీ, హే కవయః. చూడండి ఫార్మెట్ ప్రకారంగా ఉన్నాయి. చూడండి ఇక్కడ మనకు ద్వివచనంలో హే ఈ అని రాయాలి. చూడండి హే కవీ. నెక్స్ట్ హే అహ, హే కవయః. నెక్స్ట్ ద్వితీయ విభక్తి ము యాడ్ చేయాలి చివరికి. శబ్దం కవి కాబట్టి కవిం. ద్వివచనంలో కవీ, బహువచనంలో కవీన్, చివరిన ఉన్న యాడ్ చేయాలి, కవీన్. నెక్స్ట్ తృతీయ విభక్తి ఏకవచనం కవినా, ద్వివచనం కవిభ్యాం, బహువచనం కవిభిః. నెక్స్ట్ చతుర్థి విభక్తి ఏకవచనం కవయే, ఫార్మాట్ చూస్తే ఏ యాడ్ చేయాలి, కవయే, ద్వివచనం కవిభ్యాం, బహువచనం కవిభ్యః. నెక్స్ట్ పంచమి విభక్తిలో ఏకవచనం కవేహ, ఇక్కడ అహ యాడ్ చేయాలి, కవేహ, ద్వివచనం కవిభ్యాం. చూడండి ద్వివచనంలో మనకు 3 సేమ్, తృతీయ, చతుర్థి, పంచమిలో కవిభ్యాం, కవిభ్యాం, కవిభ్యాం. నెక్స్ట్ బహువచనంలో కవిభ్యః, చతుర్థి పంచమి సేమ్ ఉంటాయి, కవిభ్యః, కవిభ్యః. నెక్స్ట్ షష్ఠి విభక్తి కవేహ, కవ్యోః, కవీనాం. షష్ఠి విభక్తి కవేహ, కవ్యోః, కవీనాం. సప్తమి విభక్తి కవౌ, కవ్యోః, కవిషు. ద్వివచనంలో షష్ఠి సప్తమి సేమ్ ఉంటాయి, కవ్యోః, కవ్యోః. బహువచనం కవిషు. ఫస్ట్ చూడండి ప్రథమ విభక్తి కవిః, కవీ, కవయః. సంబోధన ప్రథమ విభక్తి హే కవే, హే కవీ, హే కవయః. ద్వితీయ విభక్తి కవిం, కవీ, కవీన్. తృతీయ విభక్తి కవీనా, కవిభ్యాం, కవిభిః. చతుర్థి విభక్తి కవయే, కవిభ్యాం, కవిభ్యః. పంచమి విభక్తి కవేహ, కవిభ్యాం, కవిభ్యః. షష్ఠి విభక్తి కవేహ, కవ్యోః, కవీనాం. సప్తమి విభక్తి కవౌ, కవ్యోః, కవిషు. ఓకేనే, ఈ విధంగా మనం ఫార్మెట్ ప్రకారంగా శబ్దాలు ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ ఇంకో శబ్దం చూద్దాం. ఉకారాంతః పుంలింగః భాను శబ్దః. ఉకారాంతః పుంలింగః భాను శబ్దః. భాను అంటే సన్, సూర్యుడు, పుంలింగ్. చూడండి సేమ్ విభక్తులు చదువుకోవాలి. ప్రథమ విభక్తి, సంబోధన ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమి విభక్తి, షష్ఠి విభక్తి, సప్తమి విభక్తి. మనకు ఫార్మెట్ ప్రకారం చూసుకుంటే ఏకవచనం, ద్విబహు. ఏకవచనం శబ్దం ఏ శబ్దం అయితే ఉంటుందో ఆ శబ్దం రాయాలి. భానుః. ద్వివచనం భాను, బహువచనం భానవః, చివరన అహ యాడ్ చేయాలి. నెక్స్ట్ సంబోధన ప్రథమ విభక్తి హే భాను, హే భాను, హే భానవః. నెక్స్ట్ ద్వితీయ విభక్తి భానుం, చివరన యాడ్ చేయాలి, భానుం, భాను, భానూన్, చివరన యాడ్ చేయాలి, భానూన్. నెక్స్ట్ తృతీయ విభక్తి భానునా, భానుభ్యాం, భానుభిః. చతుర్థి విభక్తి భానవే, ఇక్కడ ఏ యాడ్ చేయాలి చివరన, భానవే, భానుభ్యాం, భానుభ్యః. నెక్స్ట్ పంచమి విభక్తి భానోః, అహ, భానోః, భానుభ్యాం, భానుభ్యః. చూడండి గమనిస్తే ఇక్కడ తృతీయ, చతుర్థి, పంచమి ద్వివచనంలో భానుభ్యాం, భానుభ్యాం, భానుభ్యాం. నెక్స్ట్ బహువచనంలో
చతుర్థి పంచమిలో భానుభ్యః భానుభ్యః. నెక్స్ట్ షష్ఠీ విభక్తి భానోః భాన్వోః భానూనాం. సప్తమి విభక్తి భానౌ భాన్వోః భానుషు. ఇక ఫార్మెట్ ప్రకారం చూస్తే చూడండి, మనకు పంచమి షష్ఠిలో ఏకవచనంలో సేమ్ ఉంటుంది చూడండి, భానోః భానోః. నెక్స్ట్ షష్ఠి విభక్తి సప్తమి విభక్తిలో ద్వివచనంలో చూడండి, భాన్వోః భాన్వోః సేమ్ ఉంటాయి. ఇక్కడ ఫార్మెట్ ప్రకారం చూసుకొని మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా శబ్దాలు నేర్చుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.